చేస్తున్నాం, నేను ఎవరిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు అంటూ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. ఫ్యాబ్రికేటెడ్ వీడియోలతో దుష్ప్రచారం అర్ధరహితం, జర్నలిజానికి మచ్చ తెచ్చేలా వ్యవహరించొద్దు. ప్యారానగర్ డంప్ యార్డ్ విషయంలో ప్రజలకు సంపూర్ణ మద్దతు. అయితే పూర్తి వివరాల్లోకెళ్తే ఫ్యాబ్రికేటెడ్ వీడియోలతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2 రోజుల క్రితం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్యారానగర్ డంప్ యార్డ్ విషయంలో స్థానిక జేఏసీ నాయకులతో జరిగిన సమావేశంలో తాను కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఒక వీడియో వైరల్ కావడంపై ఆయన స్పందించారు. డంప్ యార్డ్ విషయంలో జేఏసీ నాయకులతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గుమ్మిడిదల ప్రజలకు సంపూర్ణ మద్దతు అందిస్తున్నారని వారికి సూచించడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో తాను కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఒక వీడియోను సృష్టించి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం చేయడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన వివరణతో పాటు కనీసం అందులో పాల్గొన్న వారి వివరణ తీసుకోకుండా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా వార్తలు ప్రసారం చేయడం సరికాదని తెలిపారు. ఈ అంశంపైన కుండ బద్దలు కొట్టినట్లు మొహమాటం లేకుండా తన అభిప్రాయం చెప్పడం అందరికీ తెలిసిన విషయమేనని, ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ వీడియోలను ప్రసారం చేస్తే ప్రజల్లో జర్నలిజంపై నమ్మకం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరంగా ముందుకెళ్తామని వారు తెలిపారు. పెద్ద పెద్ద నాయకులంతా నడబడతలేరే మరి కోట్ల రూపాయలు, 100 కోట్లు, 200 కోట్లు ఉన్న నాయకులంతా లేదు. రాజకీయాలు మీకే వస్తాయి అనుకుంటురా? రాజకీయాలు మీకే వస్తాయా? మీ కుమరదాలలో చిన్నారప్పలకు వస్తాయా? పుట్టే పోరాడు కూడా తెలుసుకుంటాడు మంచి చెప్పాడు. అక్కడ పుట్టాలని పాలు తల్లి పాలు ఎక్కడ జోలాడుకుంటాడు. వాడు ఇంత హుషారు ఎక్కడ ఉంటే ఎక్కడ చూడదు. జేఏసీ తయారయ్యింది, ఓకే సంతోషం. అన్ని పార్టీలు తయారయ్యాయి. 1 రోజులు అయితే ధర్నాలు చేస్తున్నారు, మీరు రోజు చూస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నారు. మరి కనీసం జేఏసీ పెట్టుకున్నాము, ఇష్యూ ఉన్నది, మన నోటీసులో పెట్టిరు. ఒకసారి అన్ని ప్రయత్నాలు చేసిన లాస్ట్ మేము సాయం తీసుకోవాలని వచ్చింది. ఎందుకు వచ్చింది? నా దగ్గరికి ఏమవసరం? నేను చెప్పిన దాన్ని తప్పకుండా ముఖ్యాలను రాస్తుంది. వీళ్ళంతా రాజకీయ అనుభవం ఉన్నది. ఓన్లీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు రాజకీయాలు తీసుకోవాలి. సపోజ్ రెడ్డి సార్ పెద్ద పెద్ద నాయకులు లేరా? అటు నాయకులతో చేయించు. రాష్ట్ర నాయకులు, ఆల్ ఇండియా నాయకులు వాళ్ళంతా ఎక్కడ పోయినారంతా అదే భూములు కదా. అదొక చేయించుకోరు. మా అన్ని ప్రయత్నాలు చేసారు కదా. చేసినప్పుడు లాస్ట్ ప్రయత్నం నాతో గ్యారంటీ లేదు.